ఒక అతను వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాడు వేగంగా. ఎందుకంటే తను టైం అయిపోయిందని చెప్పి చాలా వేగంగా ఇంటికి వెళ్తున్నాడు అనమాట. ఈ వేగంగా వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు మధ్యలో అంటే తను ఒంటరిగా వెళ్తా ఉన్నాడు నైట్ టైము. ఒక రోడ్డు పక్కన ఒక యాక్సిడెంట్ అన్నట్టుగా వెహికల్ కనిపించింది. తన పక్కన ఒక అమ్మాయి నిలబడుకొని ఉంది. సడన్గా ఆయన చూసి చాలా షాక్ అయ్యాడు. ఏందా అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి అతను ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఆమెని ఎన్ని మాట్లాడినా కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో సరేనండి బండి ఇక్కడే పెట్టండి, నేను ఎక్కించుకొని మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తానని చెప్తాడు. ఆయన కానీ ఆమె ఎటువంటి సౌండ్ ఇవ్వకపోవడం బైక్ ఎక్కుతాడనమాట. అతను బైక్ స్టార్ట్ చేసుకొని ఆమెను ఎక్కించుకొని పోతూ ఉంటాడు. అతను చాలా అలిసిపోవడం వల్ల ఆమె వెనక నుంచి మాట్లాడుతూ ఉంటుంది, కానీ అతను ఏం పట్టించుకోడు ఎక్కువగా. కానీ అతను రిటర్న్గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాడనమాట, మీరేంటండి ఈ టైంలో ఇక్కడ ఉంటున్నారు, ఏమైంది అని అడుగుతాడు. ఆమె సడన్గా ఒక 2 hours ముందే నేను యాక్సిడెంట్లో చనిపోయానని చెప్తుంది. అతని గుండె ఆగిపోయినంత పని అవుతుందన్నమాట. సరే ఆ సడన్గా ఆయన వెనక్కి తిరిగి చూడగా ఆమె అయితే కనిపించదు. ఏమైందా ఏందని చెప్పి చాలా టెన్షన్ పడతాడు. సరే కొంచెం వెనక్కి తిరిగి చూసిన వెంటనే చీకట్లో ఏం కనిపించకుండా దూరంగా ఒక అమ్మాయి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. సరే ఇలా కాదని చెప్పి అతను చాలా టెన్షన్తో బండి రేస్ చేసుకొని స్పీడ్గా వెళ్ళాలని చూస్తాడు. ఎంత రేస్ చేసుకొని స్పీడ్గా వెళ్ళినా కూడా ఇలాగా ఇంకా స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక టర్నింగ్ అనేది అంటే ఒక మలుపు అనేది వస్తుంది. ఆ టర్నింగ్ దగ్గర అతను ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా బైక్ కంట్రోల్ కాకపోవడంతో అక్కడ స్కిడ్ అయి పడిపోతాడు. ఆపోజిట్లో ఒక క్యాబ్ అనేది ఎదురొస్తుంది అనమాట. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా ఒక ముసలాయన. అతను సడన్గా బ్రేక్ వేయడం వల్ల ఇతనికి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ వెహికల్ దాన్ని గుద్దుకొని ఆగిపోతుంది. గబగబా అతను అంటే ఆ క్యాబ్ డ్రైవర్ గబగబా బయటకు వచ్చి అతను తీసుకొని క్యాబ్లో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఆ క్యాబ్ డ్రైవరు అతను చెప్తాడనమాట, నువ్వు ఇంకా డ్రైవ్ చేయలేవు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి క్యాబ్లో ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఏమైందని అడిగితే ఈ స్టోరీ అంతా చెప్తాడనమాట, ఇలా జరిగింది, ఇలా ఏదైనా అమ్మాయి కనిపించింది అది సరే నీకు ఎందుకంటే సహాయం ఉంటుందని చెప్పి అతను అంటే క్యాబ్ డ్రైవర్ది ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడనమాట. ఇచ్చే టైంలో ఒక ఫోటో ఒకటి చూస్తాడు అతను. ఆ ఫోటో చూసి అతను చాలా షాక్ అవుతాడు. ఏంటి అని చూస్తే వాళ్ళ కూతురే ఆ దెయ్యం అనమాట. సో ఆ వెళ్ళే క్యాబ్లోనే పక్కనే రోడ్ సైడే మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది అనమాట. ఇలాగా అది రియల్ స్టోరీ. మీరే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.